పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా? బొమ్మలు తిరిగినట్టు తిరగద్దు, చక్కగా ప్రభు సన్నిధిలో వందనాలు వారికి చెప్పండి. అది మనకి ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. రాత్రి కూడా ఒక చిన్న వర్తమానాన్ని ఎదుట వచ్చి త్వరగా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరించినప్పుడు మరి చాలా విషయాల గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అలాగే చాలా రకాలైన ఉపమానాలు కూడా ప్రభు మాట్లాడారు. వాటిలో ఒక ఉపమానమే ఇక్కడ రాయబడినటువంటి ఉపమానం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఉపమానం లేకుండా ఏది బోధించడం. చాలా విషయాలు ఉపమానాలతో ఆయన బోధించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థన చేయాలి అనడానికి, విసుక్కోకుండా ప్రార్థన చేయాలి అనడానికి ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు. మెట్టుకు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనము నిత్యము ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అదేంటయ్య గారు అసలు ప్రార్థన చేయకదా అని అనుకుంటున్నారేమో. ప్రార్థన చేస్తున్నాం, కానీ మనం చేసేటువంటి ప్రార్థనలకి కొన్ని జవాబులు పొందుకుంటున్నాం, కొన్ని వాటిని మనము పొందుకోలేకపోతున్నాం. అయితే ఈ ప్రత్యేకమైన ప్రార్థన కాలములు, ప్రార్థన కూడికల్లో నేను మీతో చెప్తున్నాను, మనం ప్రార్థన చేస్తున్నాం. ఉదయం చేస్తున్నాం, చెప్పండి, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రి కాలంలో చేస్తున్నాం, అనేకమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, మనం ప్రార్థనలు చేస్తున్నాం కానీ లక్ష్యము కలిగి మనం ప్రార్థన చేయం. లక్ష్యముతో మనం ఏదైతే చేయడం ప్రారంభిస్తామో ఆ ప్రార్థనలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి. ఒక వ్యక్తి ఈటి ఇసిరేవాడు ఉంటాడు. వాడి యొక్క లక్ష్యం ఉంటుంది, ఈ ఈటి ఇసిరితే చాలా లాంగ్ వెళ్ళాలి, అది ఎన్ని మీటర్లో, దాని లెక్క ప్రకారం దాన్ని జయించాలనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడంటే గురి చూసి లక్ష్యముతో దానికి ఇసురుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక లక్ష్యముతోటి మనం ప్రార్థనలు చేయగలిగితే ఆ ప్రార్థనలకు దేవుడు ఏమిస్తాడంటే, చెప్పండి, జవాబులు ఇస్తాడు. చాలా మంది ప్రార్థనలు చేస్తాం. ఈ లోకం అంటారు కదా, ఏ ప్రార్థన అది గురి మరీ లేని ప్రార్థన. పనులు కూడా గురి మరీ లేనటువంటి పనులు చేస్తున్నారు ఏంటంటారు. అంటే మనం చేసేటువంటి ప్రార్థనకి ఏముండాలి? గురి ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, నేను గుడ్డివాడికి లాగా పరిగెట్టట్లేదు, నేను గురి కలిగి పరిగెడుతున్నాను అన్నాడు ఆయన. ఆమె ఒక దైవజనుడు చెప్తున్నాడు, నేను గురి కలిగి, చెప్పండి అమ్మా, నేను గురి కలిగి పరిగెడుతున్నాను. గురి లేని వాడిలాగా, గుడ్డివాడికి లాగా నేను పరిగెట్టట్లేదు. నేను ఎక్కడికి పరిగెడుతున్నానో, నేను ఎందుకు పరిగెడుతున్నానో, దానికి లక్ష్యం ఏంటో, దానికి విలువేంటో నాకు తెలుసు అన్నాడు. కాబట్టి ఈ ఉపమానంలో కూడా ఒక గురి కలిగినటువంటి ప్రార్థన, అది ఒక లక్ష్యాన్ని ఛేదించేటువంటి ప్రార్థన. ఈ తల్లి వారు అక్కడ రాయబడినటువంటి లేఖనములో ఆ వాక్య భాగం మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికల్లో మనం ఎలాగ ఉండాలి అంటే, మొట్టమొదటి రోజు నుంచి ఒక లక్ష్యము కలిగి మనం ప్రార్థన చేయగలిగితే, ఒక గురి కలిగి మనం ప్రార్థన చేయగలిగితే వాటిలో దేవుడు ఘనమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. అయ్యో విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నాం, వాస్తవమే. అయితే ఈ 40 రోజులు ఉపవాస కూడికల్లో విసుక్కోకుండా ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనము గురి కలిగి మనం ప్రార్థన చేయాలి. విదేశాల్లో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఏంటంటే,
పెదాలతోనే వారు ప్రార్థన చేస్తారు. కానీ వారికి ఏ అవసరత అయితే ఉంటుందో ఆ అవసరతను ఏం చేస్తారంటే వాళ్ళు పేపర్ మీద రాసుకుంటారు. వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు? చెప్పండి అమ్మా. ఎవరి కోసం ప్రార్థన చేయాలో, దేనికోసం ప్రార్థన చేయాలో, ఎలాగో ప్రార్థన చేయాలో ప్రతి విషయాన్ని వారు ఏం చేస్తారంటే పేపర్ మీద రాసుకుని వస్తారు. కొన్ని చోట్ల నేను చూశాను, కొంతమంది దైవజనుల దగ్గర కూడా నేను చూశానండి. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మనం అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలి అని అడుగుతాం. కానీ వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఇంత పెద్ద పేపర్తో దాని మీద రాసుకుని పెద్ద అక్షరాలతో రాస్తారు. అంటే దైవజనుడు పరిగెత్తుకుంటా వెళ్ళినా కానీ ఆ అక్షరాలు ఏమవ్వాలి? చెప్పండి అమ్మా, కనబడాలి. అంత పెద్దగా తాటికి అంత అక్షరాలతోటి, పెద్ద అక్షరాలతోటి వారికి ఉన్న సమస్యను రాస్తారు. వారు రాసి ఇలా పట్టుకుంటారు అనమాట. ఇలా పట్టుకుని నిలబడాలి. దైవజనుడు దాన్ని చూసి వీళ్ళకి సమస్య ఉందనుకుంటాని వారి మీద చేతులు వేసి వారి కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఏదైతే రాసి మనం ప్రార్థన చేస్తామో దాని మీద ఎక్కువ ఆశీర్వాదం మనకు ఉంటుంది. దేనినైతే రాసి దినదినము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి వెనువెంటనే మనకి జవాబులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఒకవేళ అలాంటి అలవాటు లేదేమో మనకి, నిజంగా చాలా మందికి లేదు. కానీ నేను చెప్తున్నాను, అలా రాసుకుని మనం ప్రార్థన చేస్తే ఏదైతే రాసుకుంటున్నామో రాసుకున్న దానికి వెంటనే జవాబులు ఇస్తాడు. నువ్వు ప్రార్థన అంశాలు రాయి, కింద కొంచెం గ్యాప్, ఏదైతే రాసావో నీ పిల్లలు చదువా అని రాయి. ఆ చదువు గురించి రాసి కింద ఏదైతే చదవాలనుకున్నాడో, ఏ ఎగ్జామ్ అయితే ఉత్తీర్ణత కావాలనుకున్నాడో దాని గ్యాప్. ఎప్పుడైతే ఏ రోజు అయితే జవాబిస్తాడో ఆ జవాబు ఇచ్చిన రోజు కూడా అక్కడ నువ్వేం చేయాలంటే రాసుకోవాలి. ఫలానా రోజున ఫలానా తారీఖున ఈ ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి ఈ సంవత్సరంలో ఈ నెలలో ఈ రోజున దానికి ఆన్సర్ ఇచ్చాడు, జవాబిచ్చాడు, జయాన్నిచ్చాడని మనం ఏం చేయాలి? దానిని అది ఆ అలవాటు, ఆ డైరీ నీకు ఉండాలి. అల్లుడు చెప్పండి. నిజమేనండి. మనకి బైబిల్ గ్రంథంలో చరిత్రలో ఒక ఆయన మనకు కనపడతాడు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. చెప్పండి, జార్జ్ ముల్లర్. ఆయన విశ్వాసవీరుడు, ప్రార్థన పరుడు కూడా. దాదాపు ఇంచుమించు 30-40 వేల ప్రార్థనలో అంశాలు ఉన్నాయంట ఆయన దగ్గర. 30-40 వేలు, ఒకటి కాదు. ఇన్ని ప్రార్థన చేయాలంటే ఎంత టైం పట్టింది? 30-40 వేల చెప్పండి ప్రార్థన అవసరతలు ఉన్నాయంట. అవన్నీ కూడా ఒక డైరీ మెయింటైన్ చేసేవాడు. సంవత్సరానికి ఒక డైరీ, ప్రార్థనల కోసమే కేవలం సంవత్సరానికి ఒక డైరీ మెయింటైన్ చేసేవాడు. ఆయన ఇంట్లో ఎంత పెద్ద కుప్ప, డైరీల కుప్ప ఉంటుందంట. ఆ డైరీ రాసుకున్నప్పుడు బిడ్డారా, ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరత కోసం ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రార్థనకి జవాబు ఇచ్చాడో, ఇదిగో ఏదో రోజున మేము ప్రార్థన ప్రారంభించాం, ఇంత కాలానికి మాకు ఆన్సర్ ఇచ్చాడు, ఇంత కాలానికి జవాబు ఇచ్చాడని అక్కడ ఏం చేసేవాడంటే మరలా ఈరోజు నువ్వు రాయగలుగుతున్నావా? అలా రాయగలిగితే దేవుడు నీకు చేసిన మేలులు కూడా నువ్వు మర్చిపోలేవు. ఆమేన్. నీకు రాసుకునే అలవాటు ఉంటే ఆ రాసుకునే అలవాటు కలిగిన నీ జీవితంలో దేవుడు చేసిన మేలును కూడా మనం మర్చిపోలేం. చూడండి, ఇక్కడ ప్రార్థన చేయండి అని చెప్తాం, ప్రార్థన చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం ప్రార్థన చేసామో మొక్క కూడా నీకు అర్థమవుతుందా? ఇంత మొక్క కూడా గుర్తుండదు. ఏం ప్రార్థన చేసాము? అయ్యగారు ప్రార్థన చేయమన్నాడు, చేసాం అంతే. కానీ మనకేమి. కానీ విదేశాల్లో సంగతి చెప్తున్నా నేను, వాళ్ళు బుక్ మీద రాసుకునేవాడు, ఫలానా రోజున ఫలానా వ్యక్తి కోసం నేను ప్రార్థన చేశాను. అలా జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడు. వాటిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన అనాథ పిల్లలకి ఆహారం పెట్టేవాడు, చదువు చెప్పించేవాడు, సండే స్కూల్ పరిచయం ఎక్కువ చేసేవాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన ఒక రోజు ఆహారం పెట్టడానికి పిల్లలు ఎవరికి ఏమి లేవు ఇంట్లో. అయ్యా ఈరోజు వండి పెట్టడానికి ఏమీ లేదన్నాడు. ఏం చేయాలి అర్థం కాల, వండడానికి ఏం లేదు. సరేరా, భోజనం టైం అయిపోతుంది, వాళ్ళందరినీ లైన్గా కూర్చోమను అన్నారు. లైన్గా కూర్చున్న తర్వాత భోజనం తినే ముందు వారికి అలవాటు ఉంటుంది, అది 1/2 గంట, అది 20 నిమిషాలు వారందరూ కూడా మోకాళ్ళు వేసి ఏం చేయాలి, అది వాళ్ళకు ఉన్నమాట. అది అరగంట సేపు అయినా సరే ప్రార్థనకు ముందు అందరూ లైన్లుగా కూర్చోవాలి. అలా కూర్చుని వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి.
అది అరగంట సేపు ఆయన ప్రార్థన చేస్తూనే ఉండాలి. అలాగే ఆ ముల్లర్ గారు అన్నారంట, అయ్యా ప్రార్థన చేయమని, లైన్లో కూర్చోమనండి, ఎవరు ప్లేట్ వాళ్ళు తీసుకుని వెళ్ళి అలా కూర్చుని ప్రార్థన చేయండి అన్నాడంట. ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చిన ఈ యొక్క కూరలను బట్టి నీకు స్తోత్రం, మీరు ఇచ్చిన ప్రతి పదార్థాన్ని బట్టి నీకు స్తోత్రాలని వారు ఏం చేసేవాళ్ళంటే అక్కడ దేవుని సన్నిధిలో వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళంట. అలా సమయం అయిపోతుంది కానీ ఆహారము రాలా. వారు ఏ సమయానికైతే భోజనం పెట్టాలో అదే సమయానికి అనుకోని విధంగా ఒక వ్యాధి నిండా భోజనం వచ్చేసిందంట వాళ్ళకి. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. చూడండి, జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన ఒక విశ్వాసముతో చేసేటువంటి ప్రార్థన, లేదంటే ఒక పట్టుదలతో, ఒక గురిగల ఒక లక్ష్యాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసాడో బిడ్డలారా, అనుకోని విధంగా ఒక వ్యాధి నిండా వచ్చేసిందంట భోజనం. అయ్యా, ఎవరుండి పంపించుంటారు అలాగూ? చూసారా మీరు, అనాథ ఆశ్రయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. పెళ్ళిళ్ళ రోజులకి చెప్పండి, పుట్టినరోజులకి చాలా మంది వారు భోజనాలు సిద్ధం చేసుకుని వెళ్తారు. మనం ఏ రోజైనా మనం పెట్టాం ఒకసారి అన్న, మన పుట్టినరోజులు మనమే చేసుకుంటాం. అయ్యా, పుట్టినరోజు రోజున ఎవరికైనా నలుగురికి బట్టలు నలుగురు కంటే మన ఊర్లో వాళ్ళకి కాదు, మీ బంధువులకు అసలు కానీ కాదు. స్తోత్రాలు చెప్పండి దగ్గరగా. నేను చెప్తున్నాను, మీ పుట్టినరోజులకో మీ పెళ్లి రోజులకో ఏ రోజైనా అలా చేయగలిగామా? ధనికులు చాలా మంది అలా చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే పేదల మీద మమకారం కలిగిన వారు కూడా అలా చేసేవారు ఉన్నారు. పుట్టినరోజులకి లేదా వివాహం పెళ్లి రోజులకి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రోజు మంచి మంచి భోజన పదార్థాలను వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తీసుకుని వెళ్ళారు. మరి ఆ సందర్భం మరి ఏం జరిగిందో తెలియదు కానీ బిడ్డలారా, వారు వండుకున్నటువంటి భోజనాలన్నీ కూడా వ్యాన్లో ఎక్కించుకుని వెళ్ళి పక్కనే ఈ యొక్క ఆశ్రయం ఉందని చెప్పి, అనాథ పిల్లల ఆశ్రయం ఉందని చెప్పి అక్కడికి తీసుకుని వచ్చి బిడ్డలారా భోజనాన్ని ఇస్తే ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్న వార్డెన్ ఆశ్చర్యపోయాడు. జార్జ్ ముల్లర్ గారు అయితే ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు భోజనం లేదనుకున్న సమయంలో దేవుడు ఆకలి తీర భోజనాన్ని వారికి పెట్టాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే గురి కలిగి మనం ప్రార్థన చేస్తామో, లక్ష్యాన్ని సాధించాలి, లక్ష్యాన్ని సేధించాలనే ఉద్దేశంతో మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఖచ్చితంగా వాటిని చేయించగలుగుతామో. ఒక వ్యక్తి ఉంటాడు, పరుగు పందెం పరిగెత్తేవాడు. పరుగు పందెం పరిగెత్తేవాడు పరిగెత్తాలంటే వాడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇన్ని నిమిషాల్లో ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఒక లక్ష్యం ఉంటుంది బిడ్డలారా. ఆ లక్ష్యముతో ఉండి పరిగెత్తేవాడే ఏం చేయగలుగుతాడు? ఆ పరుగు పందెములో గెలుపొందగలుగుతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఒకసారిలో వెళ్దాం అని వెళ్ళాడు అనుకోండి. చిన్నప్పుడు మనం వింటాం పాఠం. ఏంటి ఆ పాఠం అంటే చెప్పండి. ఒకరోజు కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకుని అంట. విన్నారా? కుందేలు తాబేలు పరుగు పందెం పెట్టుకుని అంట. మనందరికీ తెలుసు. అసలు నేను అంటున్నాను, అసలు కుందేలు తాబేలుకు పరుగు పందెం పెట్టినోడు ఎవడు? ఏమండి, ఏదైనా పరుగు పందెం పెట్టాలి అంటే సమఉచ్చి కావాలి, అవునా కాదండి? ఇప్పుడు ఎవరైనా పోటీ కావాలంటే సమఉచ్చి ఉంటేనే, లేకపోతే నీతో పోటీ అంటే పోరా అంటామనమా? మరి కుందేలుకి ఈ తాబేలుకు పోటీ పెడితే ఎవరు గెలిచారు అంటే చెప్పండి. అంటే కుందేలు యొక్క ఉద్దేశం ఏంటంటే తాబేలు మెల్లగా నడిచి వస్తుంది, నేను ముందు పరిగెట్టిపోయి ఏం చేయొచ్చు అనుకుంది. కానీ అది మెల్లగా వస్తుందని ముందే కునికిందండి. ఈ లోక అది మెల్లగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయింది? అది నిద్రపోయి లేచేసరికి జెండా కొట్టుకుని వస్తుందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇది లక్ష్యం ఉంది, నేను గెలుపొందగలన లక్ష్యం ఉంది. కానీ ఏం చేసింది? అది కునికింది. అది నేను ఎంతసేపు పరిగెడతాను, అది కునుకుతుంది. ఈరోజు కూడా విశ్వాసం అలాగే అనుకుంటాడు, నేను ఎంతసేపు చేయగలిగిన పనేగా అనుకుంటాం. ఏమండి, నేను కూడా ఇందాక ఇక్కడ మైకులు పెట్టేటప్పుడు ఇదే ముందు చేయగలిగింది, రాత్రి మీకు కొప్పేశాం ప్రార్థనకి. ఇదే ముందులో చేయగలిగింది అనుకున్నాం. చాలాసేపు దాకా మైకులు మోగల, అందరూ ప్రార్థన పెట్టలేదేమనుకున్నాం. అందరూ ఆలస్యంగా వచ్చారు. వాస్తవంగా 7 గంటలకే ప్రారంభించాం ప్రార్థన. కానీ చాలా మందికి తెలియదు ఏమైంది. అన్నీ ఎత్తుకుతున్నాం, పైకి ఎక్కుతున్నాను, కిందకి దిగుతున్నాను, ఐదు చూస్తున్నాను, కానీ ఏం అర్థం కాదు. వైర్ అంటించే ఉంది కానీ తెగిపోయింది. తెగినట్టు కనపాలి, అది దానికి ఆనుకుని ఉంది. ఎవరు తెగిపోయింది అనుకుంటారు? చూస్తాడు అన్ని బాగానే మైక్ రావట్లా.
ఏమండి ఏలియా గాని అయ్యా పైకి వెళ్ళరా అంటే 7 సార్లు వెళ్ళొస్తారా? అలా వెళ్ళొచ్చింది ఆ తల్లి. వెళ్ళొచ్చి అంటుంది, అక్కడికి వచ్చి లేదు అంటుంది. ఎన్నిసార్లు జరిగిందో. నేను చెప్తున్నాను, గురి కలిగి మనం పని చేస్తే ఏమండి చెప్పండి, అంతా నాకు తెలుసుని అనుకున్నాను, ఏమైంది? ఛాన్స్ ఏం ఆలస్యం అయిపోయింది. కుందేలు కూడా అలాగే అనుకుందంట, నాకు వచ్చిన విద్యకి ఎంతసేపు పరిగెడతాను అనుకుంది. కానీ విజయం ఎవరికి వచ్చింది అంటే చెప్పండి, తాబేలు పొందుకుంది. నేను చెప్తున్నాను, ఒక ప్రార్థన మనం చేసేటప్పుడు గురి కలిగి మనం ప్రార్థన చేయగలిగితే, లక్ష్యంతో మనం ప్రార్థన చేయగలిగితే వేటినైనా మనము సాధించబోతున్నాము. ప్రభుత్వం ఈ ఉపవాస కుడికి 40 రోజులు ఉపవాస కుడికిలో ఈ 40 రోజులు కూడా విసుక్కోకుండా దేవుని మందిరానికి వచ్చి, విసుక్కోకుండా ప్రభు సన్నిధిలో మోకరించి, విసుక్కోకుండా దేవుని సన్నిధిలో మోకాలు వేసి ఆకాశం తట్టు చేతులెత్తి నీవు నిత్యము ప్రార్థన చేయగలిగితే, నేను అంటున్నాను, ఈ ఉపవాస కోడికలు ముగిసేలోగా దేవుడు మీ జీవితంలో ఒక కార్యములు చేయబోతున్నాడు. ఎందుకంటే గురి కలిగి పని చేస్తున్నాడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. గురి కలిగి ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా గెలుపొందగలుగుతాడు. అందుకే వాక్యం అంటుంది, గురి కలిగి నీవు వెళ్ళగలిగితే అద్భుతాన్ని నీ జీవితంలో చూడబోతున్నావు. హల్లెలూయా. ఏదో కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోవద్దు, ఏదో కాసేపు కూర్చొని వెళ్ళిపోవద్దు. కన్నీరు కాచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ ఉపవాస కోడికలు అయిపోయేసరికి నా కుటుంబంలో, నా బిడ్డలలో ఏదో ఒక కార్యం జరగాలి అని ఒక గురితో, లక్ష్యముతో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను చాలాసార్లు దేవుని వాక్యం చదివాను. యాకోబు అనేటువంటి ఆయన కనబడతాడు మనకి. యాకోబు తన భార్యలను, తన పిల్లలను అందరూ పంపేసి మరి ఒంటరిగా ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర ఏమైపోయాడు చెప్పండి, ఒక్కడే నిలిచిపోయాడు. అలా నిలిచిపోయినటువంటి యాకోబు తన జీవితంలో రాత్రంతా ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు, దీవిస్తానని చెప్పావు. ఇదిగో బేతేలులో నాకు కనబడ్డావు, అక్కడ నేను ఒక రాయి నిలిపాను, అక్కడ నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ నాకు కనబడ్డావు, అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆశీర్వదిస్తానను, నన్ను ఆశీర్వదించావు. అయితే ఈ రాత్రి నాకు ఉపద్రవం ఉంది. ఆ రాత్రంతా ఒక్కడే నిలబడిపోయి ఆ రాత్రి దేవుడితో పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు యాకోబు. హల్లెలూయా. చూడండి ఏమని ప్రార్థన చేసి ఉంటాడు ఆయన అంటే, దేవా నన్ను చెప్పండి ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాడు. వాస్తవమే, నేను అలాగే ఆశీర్వాదం అనుకున్నాను. ఆశీర్వాదమే, కానీ అది ఏ ఆశీర్వాదం అంటే నేను అడుగుతున్నాను, తన అన్నను కలుసుకునేటువంటి సమయం అని చెప్పండి. తన అన్న 400 మందిని పనివారిని లేదా శత్రువులు ఆ సైన్యమంతుడిని తీసుకునే తమ్ముడు పొలవడానికి వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడని ఒక సమాచారం వినబడుతుంది. వినబడిన వెంటనే యబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి ఆ రాత్రి ప్రార్థన చేయడానికి ఆ రాత్రంతా గడిపాడు. ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. అయితే నేను అనుకుంటున్నాను, ఆయన చేసిన ప్రార్థన ఏదై ఉంటుంది అంటే, దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా తండ్రితో సంబంధాలు లేవు, తల్లితో సంబంధాలు లేవు, సహోదరుడితో కూడా ఏమి లేవు చెప్పండి, సంబంధాలు ఏమి లేవు. 20 సంవత్సరాలు పైగా అయిపోయింది. వారు మాట్లాడుకుని, వినాలి జాగ్రత్త, 7 సంవత్సరాలు 20 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. ఏశావుతో యాకోబు మాట్లాడి, తన తండ్రితో మాట్లాడి 20 సంవత్సరాల పని అయిపోయింది. తన తల్లితో మాట్లాడి కూడా 20 సంవత్సరాలు పైగా అయిపోయిందండి. 20 సంవత్సరాలు ఎడబాటు తర్వాత మరలా వాళ్ళు ఏం చేయబోతున్నారంటే కలుసుకునేటువంటి గడియ. హల్లెలూయా. అయితే ఆ రాత్రి నేను అడుగుతున్నాను, ఒక సమాధానం కోసం యాకోబు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో ఎవరితోనైనా మనకి సమాధానం లేని పరిస్థితులు ఉంటే, నీ కుటుంబంలో 5గురు ఉన్నారా? 5గురితో నీకు సమాధానం లేకపోతే, లేదా నీ అన్నదమ్ములతో సమాధానం లేకపోతే, నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం లేకపోతే, నీ స్నేహితులతో నీకు సమాధానం లేకపోతే, ఈ ఉపవాస కూడికల్లో ఆ ఎడబాటు నుంచి మనల్ని విడిపించండి అని మనం ఏం చేయాలంటే చెప్పండి, ప్రార్థన చేయాలి. మనకి ఎప్పుడు ఈ ఆలోచన రాదు, అయ్యా ఇదిగో నా యొక్క తండ్రి, నా యొక్క భర్త బంధువులతో నాకు సమాధానం లేదు, లేదా నా భార్య బంధువులతో నాకు సమాధానం లేదు, వారి యొక్క అక్క చెల్లెళ్ళతో నాకు సమాధానం లేదని ఈ రాత్రి నువ్వు కనుక ఆ సమాధానం కొరకు ప్రార్థన చేయగలిగితే, దేవుడు అంటున్నాడు, ప్రార్థన ముగిసేలోగా దేవుడు వారి సంబంధాలు నీకు కలపబోతున్నాడు. హల్లెలూయా. మనం ఈ లోకంలో అంటాం ఒక మాట, ఎడ్డేమంటే చెప్పండి,
ఒకడు అవునంటే ఒకడు కాదంటాడు, ఒకడు ముందుకంటే వెనకంటాడు. ఒకరికి పొసగనటువంటి దినాలలో మనం ఉన్నాం. హల్లెలూయా. అంటే నేను గొప్ప అంటే చెప్పండి అమ్మా, నేను గొప్ప అనుకుంటున్న దినాలు అంటే ఒకరికి పొసగనటువంటి దినాల్లో ఉన్నాం. ఒకరి మాట ఒకరికి విధేయత చూపనటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ దినాల్లో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే సమాధానం. చెప్పండి, ఏం కావాలి? సమాధానం. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని నీకేం కావాలి అంటే సమాధానం కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, మమ్మల్ని అందరినీ ఐక్యపరచండి. ఒక ఐక్యత కోసం ప్రార్థన చేయండి. ముగ్గురు నలుగురు తోడుకోడలు అనుకోండి, ఆ ముగ్గురు నలుగురు తోడుకోడలకి ఏం కావాలి? సమాధానం కావాలి. ఇద్దరు ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ అల్లుళ్ళ మధ్య ఏం కావాలి? చెప్పండి అమ్మా. అత్త మామలు ఉన్నారు అనుకోండి, ఏం కావాలి? ఒక ఐక్యత కావాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం ఉపవాస కూడికల్లో, ఆ ఐక్యతలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచి ఉంచాడు. అందుకే 133వ కీర్తనలో ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. చెప్పండి, ఎంత మేలో అంటే దాంట్లో ఏముంది? తేలు కాదు, ఏముంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అంటే ఒక రమ్యమైనదిగా ఉంటుంది, అది అందమైనది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడు అంటే ఐక్యత కలిగి మనం ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటున్నాను, ఈ ఉపవాస కూడికలో, ఈ 40 రోజుల ఉపవాస కూడికలో ప్రభువా, మా కుటుంబాల మధ్యలో ఒక ఐక్యతనివ్వండి అయ్యా, మా రక్త సంబంధాల మధ్యలో ఒక ఐక్యతనివ్వండి అయ్యా, మా స్నేహాల మధ్యలో ఒక ఐక్యతనివ్వండి, మా తోడుకోళ్ళ మధ్యలో ఒక ఐక్యతనివ్వండి, ఇదిగో మా అత్త మామల మధ్యలో ఒక ఐక్యతనివ్వండి, ఇదిగో అన్నదమ్ముల మధ్యలో ఒక ఐక్యతనివ్వండి అయ్యని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న ఆశీర్వాదము కంటే ఐక్యత కలిగి నువ్వు కలిగినటువంటి ఆశీర్వాదం ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నమ్మండి, ఈ ఉపవాస కూడికల్లో ఎక్కడైతే మీ రక్త సంబంధాలు విడిపోయినాయో, ఎక్కడైతే మీ స్నేహాలు తొలగిపోయినాయో, ఎక్కడైతే మీ ఐక్యత కోల్పోయారో బిడ్డలారా, మరలా అవన్నీ చెత్త చేయబడునుగా యేసు నామములో. ఒక ఐక్యత కొరకు యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడు, ప్రభువా, అదే ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఐక్యత కలిగి ఉండటమే. నిజమైన ఆశీర్వాదం సమాధానం కలిగి ఉండటమే. ఆశీర్వాదం అంటే యాకోబు అనుకున్నట్లుగా ఏమండి, అంతమంది భార్యలు, అన్ని ఎడ్లు, చెప్పండి, అన్ని గొర్రెలు, ఒంటులు, ఇవేమి కాదు. నిజమైన ఆశీర్వాదం సమాధానము కలిగి ఉండటమే. నిజమైన ఆశీర్వాదం ఐక్యత కలిగి ఉండటమే. అటువంటి ఆశీర్వాదం ఈ దినాల్లో దేవుడు పరిపూర్ణంగా మీకు దయచేయును గాక, పరిపూర్ణంగా అనుగ్రహించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా విశ్వాసముతో. ప్రభువా, ఈ 2026 సంవత్సరం ముగిసే లోగా మాకున్న బంధుత్వాలన్నీ కలవాలి, మాకున్న సంబంధికులందరూ కలవాలి, ఒక ఐక్యతలోకి రావాలి. యేసు నామములో కలుగును గాక. మనం ఎప్పుడైతే ఐక్యత కోసం ప్రార్థన చేస్తామో దేవుడు దానిలో ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉంచుతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే షడ్రకు మేషకు అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ, వారందరూ ఒక లక్ష్యంతో వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు లక్ష్యముతో పనిచేసినప్పుడు, లక్ష్యముతో ప్రార్థన చేసినప్పుడు వారిని బట్టి వారి దేశంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడ్డారు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడ్డారంట. హల్లెలూయా. చూడండి, వారు నలుగురే ఆ దేశంలో ఉంది. నలుగురే కదా ఐక్యతతో వారు పని చేశారు, ఐక్యతతో ప్రార్థన చేశారు. వారు కలిసి ప్రార్థనలో పాల్పొంపులు పొందినప్పుడు వారి దినాల్లో, వారి కాలంలో దేవుడు ఆ స్థలానికి దిగి వచ్చినట్టుగా ఉంది. ఒక స్థలంలో చూస్తే సింహాల యొద్దకు దిగి వచ్చాడండి. బైబిల్లో మీరు చదివితే 3 చోట్ల సింహము ప్రజల మీదకి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఎక్కడ కనపడుతుందో మనకి, ఒకటి సంసోను దగ్గరికి వస్తుంది. సంసోను మీదకి గాండ్రిస్తూ వస్తుందండి సింహం. ఎప్పుడైతే గాండ్రిస్తూ సంసోను మీదకి సింహం వస్తుందో, తర్వాత చదువుకోండి, ఆ సింహాన్ని మేక పిల్లని చీల్చినట్టు చేశాడట. ఆ తర్వాత మరొక చోట కనబడుతుంది దావీదు మీదకి సింహం వచ్చింది. దావీదు మీదకి సింహం వస్తే దాన్ని కూడా ఎలా చెప్పాడంటే గొర్రెని చీల్చినట్టుగా చీల్చివేశాడు. ఆ తర్వాత మనకు కనపడుతుంది సింహాలన్నింటినీ ఒకసారి చెప్పండి ఎవరి మీదకి వదిలేరు? దానియేలు మీదకి వదిలేరు. ఎప్పుడైతే సింహాలన్నీ దానియేలు మీదకి వదిలి
వదిలేరు బిడ్డారా, ఆ రాత్రి ఒక్క సింహం కూడా అతన్ని సింహాన్ని చేర్చల. దానియేలు వచ్చిన సింహాన్ని వచ్చినట్టే చేర్చల. కానీ ఏం చేశాడు దానియేలు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు ఏమైపోయినాయి? సంసోను చీల్చాడు, చెప్పండి, దావీదు చీల్చాడు, కానీ దానియేలు ఎందుకనో తెలుసా? ఒక ప్రార్థనాపరుడు ప్రార్థన చేస్తే సింహాలన్నీ వారి ఎదుట మోకరిస్తాయి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థనాపరుడు అయితే, నీ జీవితం ఒక ప్రార్థన జీవితం నీకుంటే బిడ్డలారా, నీవు ఎప్పుడైతే మోకరించే అలవాటు నీకుంటుందో నీతో పాటు సింహాలు కూడా మోకరిస్తాయి. నమ్మకం గట్టిగా చెప్పడం ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ ఎదుట సింహము లాంటి మనుషులు కూడా మోకరిల్లాలి అంటే నువ్వేం చేయాలంటే ఒక ప్రార్థనాపరుడు అయి ఉండాలి. ఒక లక్ష్యముతో ప్రార్థన చేసేవాడు. నాకు అద్భుతం అండి, సింహాన్ని చేర్చడానికి ఎలా, అరే నా మీదకి సింహాలు వదిలేసాడే అని దేని పడితే దాన్ని చేర్చడానికి ఎలా అద్భుతం. సంసోను చీల్చాడు, చెప్పండి, దావీదు చీల్చాడు, కానీ దానియేలు మాత్రం చేర్చల. సింహాల జోలికెల్లా మోకాళ్ళు వేశాడు. సింహాలు కూడా ఏం చేసినాయి చెప్పండి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా, నీ జీవితంలో నీవు కనుక ఒక ప్రార్థన పరుడు అయితే, గురి కలిగి నువ్వు ప్రార్థన చేసే తత్వం కలిగిన వాడు అయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎలియాజరు కూడా గురి కలిగి వెళుతున్నాడు. ఎలియాజరు మనకి తెలుసు, తన యజమానుడైనటువంటి అబ్రహాము తన కుమారుడి కొరకు ఒక సంబంధాన్ని చూడమన్నాడు. ఒక కుమార్తెను వివాహం కొరకు తీసుకురని చెప్పి తన దేశాన్ని పంపిస్తూ ఉన్నాడు బిడ్డారా. ఆయన వెళ్ళేటప్పుడు ఒక గురి కలిగి వెళుతున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు బిడ్డారా ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. తనతో పాటు ఒంటెలను కూడా ఏం చేశాడు? ఆయన మోకరిల్లితే తనతో పాటు ఏ మోకరిల్ని? 10 ఒంటెలు కూడా మోకరిల్ని అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఒక ప్రార్థన పరుడు మోకరిల్లితే ఒంటెలు కూడా మోకరిల్ని అండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నా యజమానుడు కుమారుడికి నేను వివాహము కొరకు ఒక భార్యను సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని ఆయన ప్రార్థన ఆ లక్ష్యముతో ప్రార్థన చేస్తే బిడ్డారా, ఆయన ప్రార్థన ముగించేసరికి ఎవరు వచ్చారు? రెబెకా కడవ తీసుకుని ఆ స్థలానికి వచ్చారు. గురి కలిగి మనం ప్రార్థన చేస్తే రెబెకా లాంటి వాళ్ళు వస్తారు. అల్లు చెప్పండి బిగ్గరగా. తన ప్రయాణం సుఖవంతమైంది. ఆయన దేనికోసం అయితే వెళ్ళాడో దాన్ని పొందుకోవడానికి, విలువైన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే గురి కలిగి ప్రార్థన చేయటం. హల్లెలూయా. లేదా లక్ష్యముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. అల్లు చెప్తాం బిగ్గరగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న బిడ్డలారా, నెహెమ్యా అనేటువంటి ఆయన కనపడతారు. అలాగే ఎస్తేరు అనేటువంటి వారు కూడా కనపడతారు. నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తే నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, తన పునాదులు ఎక్కడైతే కదిలిపోయాయో, తన పునాదులు ఎప్పుడైతే పాడైపోయాయో, ఆ పాడైపోయినటువంటి సమాచారాన్ని నెహెమ్యా విన్నప్పుడు కొన్ని దినాల పాటు ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు అని రాయబడింది. హల్లెలూయా. చెప్పండి, ఇవన్నీ కూడా రాయబడిన ప్రార్థనలే. దానియేలు చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన, బైబిల్ గ్రంథంలో అనేక మంది చేసిన ప్రార్థన, వారి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, రాయబడిన ప్రవచనాలు ఎత్తి బట్టి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేశాడంట, అయ్యా ఇదిగో పాడైపోయి నా పట్టణపు పునాదులు, ఇదిగో ప్రాకారాలన్నీ పాడైపోయి చెదరిపోయి ఉన్నాయి, అవి కూలిపోయి కాల్చబడి ఉన్నాయి, అయ్యా ఆ ప్రాకారాలు నేను కట్టాలి అని ఆయన ప్రార్థన చేసినప్పుడు బిడ్డారా, ఆ ప్రార్థన లక్ష్యముతో చేశాడు కనుక వెంటనే జవాబు తన జీవితంలో వచ్చింది. హల్లెలూయా. ఎన్నో రోజుల పట్ల రాజు అడుగుతున్నాడు, అయ్యా ఏంది నీ ముఖ విచారముగా ఉంది, ఎప్పుడు ఉన్నట్లుగా నీవు లేవే, ఏం జరిగింది అని అడిగాడు. అయ్యా నా పట్టణము పాడైపోయింది, అది కాల్చబడింది, తన పునాదులని చెదరిపోయి ఉన్నాయి అని చెప్పినప్పుడు బిడ్డారా, సరే వెళ్ళు, నీకు ఏది కావాలో అది తీసుకుని చెప్పండి, ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళ, ఆ ప్రాకారాలకు ఏవైతే అవసరమైనదో వాటన్నిటిని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ఉపవాస కుడికల్లో కూడా మనం ఏం అడగాలంటే, ప్రభువా పాడైపోయిన మా మందిరాలు,
పాడైపోయిన మా బలిపీఠాలు మరలా తిరిగి కట్టండి అని మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. చాలా మంది బిడ్డలు అంటున్నారు, అయ్యా ఒకప్పుడు చాలా బాగా ప్రార్థన చేసేవాడిని, చాలా బాగా పరిచర్య చేసేవాడిని, చాలా బాగా వాక్యం చదివేవాడిని, చాలా బాగా పాటలు పాడేవాడిని. ఈ రోజున ప్రార్థన లేదు, ఈ రోజు వాక్యం లేదు, ఈ రోజు పరిచర్య లేదు, ఈ రోజు సరైనటువంటి స్థితిగతులు ఆత్మీయత మా జీవితంలో లేదంటున్నారు. ఈ రోజు నేను ఉపవాస కూడికలో, ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో నేను చెప్తున్నాను, తిరిగి నా బలిపీఠాన్ని కట్టుమని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిత్యముగా ఈ ఉపవాస కూడికల్లో మేలును పొందుకోబోతున్నావు. హల్లెలూయా. వ్యర్థంగా వెళ్ళిపోవద్దు, నార్మల్ ప్రార్థనలు వద్దు. నా బలిపీఠాలు కట్టాలి, ఈ ఉపవాస కుడికలో నా బలిపీఠాలు కట్టబడాలని నువ్వు ప్రార్థన చేస్తే, ఈ యొక్క ఉపవాస కుడికలోనే నా ప్రార్థన జీవితం తిరిగి కట్టబడాలని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమని చేయాలి? అయ్యా ఒకప్పుడు చాలా బాగా ప్రార్థన చేశాను, తెల్లవారుజామున ఎన్ని గంటలు ప్రార్థన చేశానో, ఉదయకాలంలో ఎంత ప్రార్థన చేశానో, రాత్రి కాలం ఎన్ని రాత్రులు ప్రార్థనతో నేను గడుపుతూ వచ్చానో, ఎంతమంది కోసం ప్రార్థన చేసే వారు బాగుపడుతూ వచ్చానో. ఈరోజు అలాంటి ప్రార్థన జీవితం లేదు. నా బలిపీఠ తిరిగి కట్టయ్యా, నా పునాదులు తిరిగి కట్టయ్యా నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల జీవితాలు కట్టబడాలని ప్రార్థన చేయండి, వారి ఆత్మీయ స్థితిగతులు కట్టబడాలని ప్రార్థన చేయండి, మీ కుటుంబంలో ప్రతి వ్యాపారం కట్టబడాలని ప్రార్థన చేయండి, ఉద్యోగాలు కట్టబడాలి. ఏదైతే నువ్వు అడుగుతున్నావో వాటిని ఖచ్చితంగా గురి కలిగి చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రార్థన. హల్లెలూయా. నేను కూడా రోషంతో ఈ కోరికలు నేను ప్రారంభించాను. ఈ ఉపవాస కోరికలు వ్యర్థంగా ఎవరి జీవితంలో అయిపోకూడదు. ఇవి ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే ప్రాకారాలు కట్టేవిగా, కుటుంబాలు కట్టబడేవిగా, జీవితాలు కట్టబడేవిగా, అనేక మంది ప్రజలు రక్షణలోనికి వచ్చేవిగా ఒక ఛాలెంజ్తో బిడ్డారా ఈ ప్రార్థన కోరికలు ప్రారంభంలో చెప్పాను నేను ప్రార్థన ఎంత ప్రాముఖ్యమని. అందుకే ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి కాలంలో మనకి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, సమాధానం కోసం ప్రార్థన చేయండి, ప్రేమ కొరకు ప్రార్థన చేయండి, ఒక ఐక్యత కోసం ప్రార్థన చేయండి బిడ్డారా. ఎప్పుడైతే ఇలాగూ తిరిగి బలిపీఠాలు కట్టబడడం కోసం ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు ఎప్పుడైతే మనం చేయడం ప్రారంభిస్తామో మన జీవితాలు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. యాకోబు రాత్రంతా ప్రార్థన చేసిన, ఏమండి దానియేలు ప్రార్థన చేసిన, ఎస్తేరు ప్రార్థన చేసిన, మొర్దెకై ప్రార్థన చేసిన, నెహెమ్యా ప్రార్థన చేసిన, భక్తులందరూ ప్రార్థన చేసిన, వారు గురి కలిగి లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో వారు ప్రార్థన చేశారు కనుక వారు గెలుపు పొందారు. ఈ రోజు కూడా మన జీవితాల్లో గెలుపు పొందాలి అంటే మనము గురి కలిగి మనం ప్రార్థన చేయాలి, లక్ష్యముతో మనం ప్రార్థన చేయాలి. అందుకే అక్కడ రాయబడింది విసుకక నీవు నిత్యము అంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఒక లక్ష్యముతో ప్రార్థన చేయి. ఇది నేను పొందుకోవాలి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు వాటిని నీకు దయచేస్తాడు. మరలా చెప్తున్నాను, కొన్ని ప్రార్థన అంశాలు రాసుకుని వాటి కొరకు ఇట్లా చేపెట్టి ప్రార్థన చేయి, దేవుడు వాటిని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తుపెట్టుకుని రాసి ప్రార్థన చేయి. అనారోగ్యం అయితే అనారోగ్యం, సంతానం అయితే సంతానం, కొంచెం గ్యాప్ ఇవ్వు, మరలా దాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు అవన్నీ కూడా రాసుకుంటా వెళ్ళు. ఒక డైరీ మెయింటైన్ చేయి, దేవుడి జీవితంలో అద్భుతం చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియ దేవుడి బిడ్డ అందరూ కళ్ళు మూసుకుందాం. ఏదో గుర్లేని వాడికి